అసెంబ్లీ అయినా ఎక్స్లైనా పార్టీ మీటింగ్లైనా పబ్లిక్ ఉండే సభలైనా పవర్లున్న పార్టీని పట్టి అరుచుకున్నట్లా తగ్గేదేలే అన్నట్టు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. జనాలకు జర్రంత తిప్పలైనట్టు అనిపించినా గానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెనక ముంగట కాకుండా కాంగ్రెస్ వాళ్లకు కౌంటర్లతో ఇచ్చి పడేస్తున్నారు. అదే ఫ్లోలో అదాని ముచ్చట్ల కేటీఆర్ ఇగో ఈ తీర్లానికి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తిరిగేటట్టు తీరొక్క పాయింట్లతో నడుచుకుంటున్న బీఆర్ఎస్ కు ఆదాని పంచ్తోని ఇంకా కొత్త ముచ్చట దొరికినట్టు అయింది. అటు సెంట్రల్ ల బీజేపీని, ఇటు స్టేట్ల హ్యాండ్ పార్టీని అదాని వివాదంతో ధనాదాని ఇచ్చి పడేస్తుంది కార్ పార్టీ. ఇవాళ అదానికి వ్యతిరేకంగా సీఎం ర్యాలీ అనే వరకల్లా కేటీఆర్ ఈ తీర్ల రాసుకొచ్చిండు. 100 ఎలుకలు నిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు అదానికి అన్ని తీర్ల తోడు నీడగుంటున్న ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి ఇవాళ అదానికి వ్యతిరేక ర్యాలీ తీస్తాడట. జైపూర్ లో అతిథి మర్యాదలు మంచిగా కాలేదో ఏమో మరి, లేకుంటే ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కలేదనో మొత్తానికి కొత్త నాటకానికి పరదలేపిండు మన చిట్టి నాయుడు. బాయ్ బాయ్ అనుకుంటా 100,000 కోట్లు వంచుకున్న ముఖ్యమంత్రి అదాని వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడట. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అని రేవంత్ న్యూసే రాసుంటారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన పబ్లిక్ మరీ అంత తెలివి తక్కువలు అనుకుంటుర్రా, లేకుంటే మళ్ళీ మోసం చేయొచ్చు అనుకుంటుర్రా? దొంగే దొంగ అనుడు ఇయాల రేపు కామన్ అయిపోయింది అనుకుంటా ఎక్స్ల ఈ తీర్లాడ్చుకుంటూ కేటీఆర్. ఇప్పటికే మొన్న అసెంబ్లీ మీటింగులు చాలా అయినప్పుడు అదాని టీషర్ట్లతో వచ్చినందుకు బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసే వరకల్లా కార్ పాటోలు కండ్లెర్ర చేస్తుర్రు. ఇప్పుడు ఇట్లా ఇంకింత పెద్దగా అవుతుంది పాంచాదిగా. ఫస్ట్ రోజు పంచులు డైలాగులతో షాలైన అసెంబ్లీ ఇయాల్టికి వచ్చే వరకల్లా ఇంకింత గరమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు చూసుకుందాం మీరో మేమో అన్నట్టు తొడలొక్కటే కొట్టుకోకుండా నాలుకే మడతబెట్టి మాట్లాడుతుంటా ఇంత డోసు పెంచుతురు. హరీష్ రావు అయితే మంచి కోమటిరెడ్డికి ఇగో ఇట్లా పనిచేసిండు కూడా. ఓ దిక్కు పబ్లిక్ పర్షన్ల మీద అయితున్న అప్పుల మీద, బారాస మీద అయితున్న బద్నాం మీద కార్ పార్టీ ఎమ్మెల్యేలు కన్లేర్ర చేసుకుంటా అసెంబ్లీలో మాట్లాడుతుంది చూస్తూనే ఉంటున్నాం. అట్లనే మాటొచ్చి కాంగ్రెస్ పాలన మీద మాట్లాడే వరకల్లా మంత్రి కోమటిరెడ్డి ఇట్లా అనుకొచ్చిండు. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని. ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమే సార్. హరీష్ రావు అసంటి పిల్లలతోని నేను మాట్లాడాను అని మంత్రి కోమటిరెడ్డి ఇట్లా మాట్లాడే వరకల్లా ఎంబటే హరీష్ రావు లేచి అరుచుకుండిగా. ఒక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగొస్తున్నారు అనుకుంటా గరమైండు. ఇక ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకల్లా చూసిన జనాలు కూడా తీరొక్క కామెంట్లు చేస్తారు. అయినా అడిగినప్పుడు మంత్రిగా చెప్తే సమాధానం చెప్పాలి, లేకుంటే చెప్పం అని పద్ధతితో మాట్లాడాలి. అంతేగాని పిల్లల సొంటోలతోని మాట్లాడా అని ఇట్లా అనుడేంది? ఇసొంటి మాటలతోనే కదా పబ్లిక్ లా ఇంత పల్సగా అవుతుర్రు అనుకుంటా కామెంట్లు చేస్తారు జనాలు. ఏం మాటలో ఏం తీరో పొర్రిది.